అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం. బ్యానర్ వార్తలు. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి బ్యానర్ వార్తలు. పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇస్తాం. సచివాలయ ఉద్యోగులతో జూలై 1న ఇళ్ల వద్దే పెన్షన్ల పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 183 అన్నా క్యాంటీన్లు. మోయలేనంత భారమున్న కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. ఎక్కడ ఎంత అప్పు తెచ్చారో లెక్కలు తీస్తున్నాం. కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఆకస్మికంగా కుప్పం బహిరంగ సభ ఏర్పాటు చేశారండి. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ప్రసంగించారనమాట. సచివాలయ ఉద్యోగులతో జూలై 1న ఇంట్లో ఇళ్ల వద్ద పెన్షన్లు ఇస్తామని. దీనికి కారణం ఏంటంటే వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఎలా పంచగలం అని చెప్పినటువంటి, అంటే ఎలక్షన్కి ముందు ఎలక్షన్ కోడ్ ఉన్న అమల్లో ఉన్నప్పుడు ఎలా పంచగలుగుతామని చెప్పి వైసీపీ ఎద్దేవా చేసింది వీళ్ళ మాటల్ని. దాన్ని నిరూపిస్తూ పంచవచ్చు అన్నట్లుగా నిన్న ప్రసంగం అయితే సాగింది. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి అన్నీ మంచి శకునాలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయని, తనపై మోయలేనంత భారం ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఖజానా ఖాళీ అయిపోయింది. జగన్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసింది. డబ్బులు లేవు కదా, మీరెలా అభివృద్ధి చేస్తారని కొందరు అంటున్నారు. వారందరికీ నేను ఒకటే చెబుతున్నా, నాకు మనోబలం, మనోసంకల్పం, మనోధైర్యం ఉన్నాయి. కష్టాలు ఉన్నాయని పారిపోయే వాడిని కాదు నేను. ప్రజల భవిష్యత్తు కోసం ఎంతైనా కష్టపడతా, ఎంత బాధనైనా మోస్తా. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతానంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ఇదండి ప్రసంగంలో సాగినటువంటి ముఖ్యమైనటువంటి మాటలు. ఇక నెక్స్ట్ చూస్తే ఎన్డీఏతో ఇండియా ఢీ. స్పీకర్ ఎన్నికపై కుదరని ఏకాభిప్రాయం. అధికార పార్టీ అభ్యర్థిగా ఓం బిర్లా, ప్రతిపక్షం తరపున కె సురేష్ 48 ఏళ్ల తర్వాత పోటీ. గతంలో స్పీకర్ ఎన్నిక లోక్సభలో అయినా సరే కేంద్రంలో ఎలా ఉండేదంటండి, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు స్పీకర్ని ఎంచుకునేవాళ్ళు. ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళకి సంబంధించి డిప్యూటీ స్పీకర్గా నియమించేవాళ్ళు. కానీ ఇక్కడ మన నరేంద్ర మోదీ గారి తత్వం ఎలా ఉంటుందంటే, మొత్తం వాళ్ళకే కావాలి, అంటే మొత్తం ఎన్డీఏ కూటమే ఉండాలి అన్నట్లుగా ఒప్పుకోలా. డిప్యూటీ స్పీకర్కి కూడా ఒప్పుకోలా. అందుకని రాహుల్ గాంధీ వాళ్ళు ఏం చేశారంటే, మేము పోటీకి తెగబడతాం, ఇబ్బంది లేదు, మేమైతే ఏకగ్రీవంగా ఒప్పుకోం, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కదా, వాళ్ళ ఆమోదం కూడా ఉండాలి స్పీకర్ ఎన్నికకి, మేము ఒప్పుకోం అని చెప్పిన తర్వాత, సరే ఇకేంటి దీనిలో ఉన్నదేంటి, ఇంకా పోటీ అంటే అభ్యర్థిని ఎంచుకోవటం. ఆ కార్యక్రమానికి తెరలేపారన్నమాట 48 ఏళ్ల తర్వాత. తెచ్చిన పెట్టుబడులన్నీ నంజుకున్న భూములెన్ని. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపైన ప్రభుత్వం దృష్టి. జగన్ జమానాపై తయారవుతున్న నివేదిక జూలై 4న ప్రజల ముందుకు. అమరావతి రాష్ట్ర పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం జూలై 4న శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. జగన్ ప్రభుత్వ జమానాలో పారిశ్రామికంగా రాష్ట్రం ఎంత నష్టపోయిందనే వివరాలను వెల్లడించనుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక హోదా ద్వారా చేసిన భూ కేటాయింపులు, పెట్టుబడులు, ఇతర వివరాలతో జగన్ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని ఎంతగా విధ్వంసం చేసిందో, దానివల్ల రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో, పెట్టుబడుల ఆకర్షణ కోసం అప్పట్లో నిర్వహించిన సదస్సుల ద్వారా సాధించిన ప్రయోజనాలేంటో ప్రభుత్వానికి వివరించేలా సమగ్ర నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారండి. తమిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణం. తల్లి భాషను ఎవరూ మర్చిపోకూడదని పిలుపు. నా మాతృభాషను నేను కాకపోతే ఇంకెవరు గౌరవిస్తారని ప్రశ్న. తెలుగువారే తెలుగు పదవి పోతున్న తరుణంలో తెలుగువారే తెలుగు మరిచిపోతున్న తరుణంలో తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన కె గోపీనాథ్ మాతృభాషపై తనకున్న మమకారాన్ని దేశ అత్యున్నత చట్టసభ నుంచి ఎలుగెత్తి చాటారు. కొంతమంది ఈసారి మాత్రం చాలా బాగా వ్యవహరించారండి. ఓటేసినటువంటి వాళ్ళు చాలే వెళ్ళు, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వను
అని ఓటర్ చెప్పాడండి జగన్కి. అంటే జగన్ని ఈ కార్టూన్ వేశారనమాట. అధ్యక్ష కనీసం మీరైనా ఇవ్వండి ప్లీజ్ అంటూ వేడుకుంటున్నట్లుగా ఒక కార్టూన్ వేశారు, బాగా వేశారు. ఇక నెక్స్ట్ పేజీలో ఏముందో చూద్దాం ఒకసారి. రాష్ట్ర కార్యక్రమంగా రామోజీరావు సంస్మరణ సభ ప్రభుత్వ ఆధ్వర్యంలో 27న అంటే రేపండి 27న కానూరులో నిర్వహణ అంట. సీఎం చంద్రబాబు, వివిధ రంగాల ప్రముఖుల రాక, ఏర్పాట్ల పర్యవేక్షణకు 5 మంత్రులతో కమిటీ, ఏఎన్ఎంలకు వైద్యుడి అసభ్య సందేశాలంట. చెన్నై కొత్తపల్లి మండలంలో వెలుగులోకి 5 ఫిర్యాదుతో విచారణకు ఆదేశం. ఎన్డీఏతో ఇండియా ఢీ. ఓకే, ఇది చూసాం. అమరావతిలో పెట్టుబడులపై ఆస్ట్రేలియా ఆసక్తి. సిఆర్డీఏ కమిషనర్తో భేటీ అయిన కాన్సుల్ జనరల్ బృందం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అమరావతి పూర్వ వైభవం సంతరించుకోబోతోంది. పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. చెన్నైలోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్కు చెందిన ప్రతినిధులు మంగళవారం సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చారు. కాన్సుల్ జనరల్ సిలై జాకీ నేతృత్వంలోని బృందం సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్తో సమావేశమయ్యారు. రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి ప్రదర్శించారు. పెట్టుబడులు వస్తాయండి. ఇక పారిశ్రామికంగా మన రాష్ట్రం అయితే అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. డెప్యుటేషన్పై వచ్చి పురపాలికల్లో తిష్ట. వైకాపా సానుభూతి పరులైన కమిషనర్లకు అందలం. ఎన్నికల ముందుకు నిలిచిన విలీన దస్త్రాలకు మళ్లీ కదలిక. చక్రం తిప్పుతున్న కీలక స్థానాల్లోని అధికారులు. సరే, అదలా ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో క్రికెటర్ హనుమ విహారీ అందరికీ గుర్తుండే ఉంటారండి. యాక్చువల్గా వైకాపా ప్రభుత్వంలో ఒక కౌన్సిలర్కి సంబంధించినటువంటి కొడుకునో ఏదో అన్నారని, అంటే కెప్టెన్గా ఉండి కొంచెం మందలించారని చెప్పి కక్షగట్టి విపరీతంగా వేధించారు. అతను ఆంధ్ర జట్టుకు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. దాని గురించి నిన్న మన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. మరలా ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడతా అంటున్నారు. చూడండి, మంత్రి నారా లోకేష్ భరోసాతో మళ్ళీ ఆంధ్ర క్రికెట్ జట్టు తరపున ఆడాలని నిర్ణయించుకున్నానని మాజీ కెప్టెన్ హనుమ విహారీ స్పష్టం చేశారు. జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తానని మంగళవారం తెలిపారు. హనుమ విహారీ వస్తున్నాడండి మళ్ళీ. కబ్జాలు చేసి వైకా ప్యాలెస్లు. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్పై ఫిర్యాదు. అన్ని చోట్ల వస్తాయి. ఇక సజ్జల కనుసన్నల్లోనే దోపిడీ అంటండి. 1,00,000 టన్నులకు పైగా క్వార్జ్ అక్రమ తరలింపు. విలువ 550 కోట్ల నుంచి 800 కోట్ల పైనే. నెల్లూరులో సిఐడి డిఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు బద్రీనాథ్. మహిళపై దాడి చేసి తల్లాకెళ్లిన చిరుత. పోలవరం ప్రాజెక్టుపై నిపుణుల లోతైన అధ్యయనం. అన్ని సంస్థల భాగస్వామ్యం. తొలుత ఢిల్లీలో సమావేశం, తర్వాత పోలవరంలో భేటీలు. పోలవరం ప్రాజెక్టు సవాళ్లను కొలిక్కి తీసుకొచ్చి వాటికి పరిష్కారాలు వెతికే క్రమంలో వివిధ సంస్థలు భాగస్వాములు అవుతున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడాకు చెందిన 4 అంతర్జాతీయ నిపుణులు వస్తున్న నేపథ్యంలో అన్ని సంస్థలను ఈ పర్యటనలో భాగస్వాములను చేస్తున్నారు. 4 అంతర్జాతీయ నిపుణులు ఈ నెల 20న ఢిల్లీ చేరుకుంటున్నారు. ఇదండి పోలవరం ప్రాజెక్టు పైన అధ్యయనం అయితే మొదలుపెట్టారు. చూడాలి ఆ నిపుణుల పర్యవేక్షణ బృందంలో ఏం తేలుతుంది ఏంటి అనేది ఒకసారి వేచి చూద్దాం. సరే, నెక్స్ట్ సాక్షిలో ఏమొచ్చిందనేది చూద్దాం. ప్రజల గొంతును గుర్తించండి. స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకు వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి. చట్టబద్ధంగా గుర్తింపుతో హక్కులు తగినంత సమయం లభిస్తాయి. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రత్యేక హోదా. మరి వీళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగం చెప్పింది అది ప్రత్యేక హోదా గురించి. చట్టసభకు సంబంధించినటువంటి ఒక బుక్ ఉంటుందండి, నియమాల బుక్. అందులో ఆల్రెడీ చెప్పారు. ఆర్టికల్
55, 56లో ప్రస్తావించారు కనీసం 10% సీట్లైనా ఉండాలని. ఈయనకు మరి వీళ్ళ తాత రాజారెడ్డి చెప్పాడో మరి ఎవడు చెప్పాడో తెలియదు. అది అంట లేదంట. మరి గతంలో 2019లో నేను గేట్లు తీస్తే ఒక 5, 6 వస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఎలా అన్నాడు ఈ బుద్ధిమంతుడు? గెలిస్తే ఒక మాట, ఓడిపోతే ఒక మాట, ఏదో అంటారు చూసారా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళని. వీడి విషయంలో అది. ఓం బిర్లా వర్సెస్ కె సురేష్ లోక్సభ స్పీకర్ పోటీ అండి. పెట్టుబడి గండం అంట. అప్పు పుట్టక సర్కారు సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులు. జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యం. చంద్రబాబు, లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారంట. జగన్ భద్రతపై అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు. ఇలాంటి వాడు కూడా మాట్లాడతాడు. ఇవన్నీ చదవటానికే సాక్షిలో రాతలు అన్ని అబద్ధపు రాతలేనండి. భద్రత పైన తప్పుడు రాతల. వైఎస్ జగన్ సెక్యూరిటీపై ఈనాడు అవాస్తవాలు. 983 మందితో భద్రత అంటూ దుష్ప్రచారం. భద్రతా విధుల్లో ఉన్నది 196 మందే. నాడు చంద్రబాబు కుటుంబానికి భారీ భద్రత. నిబంధన మేరకు జగన్ కల్పించిన భద్రతపై అబద్ధాల రాతలు. కుప్పాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. గిరిజనులకు ఇంటి వద్ద రేషన్ పంపిణీ నిలిపివేత. అందరికీ అండి, గిరిజనులకే కాదు. ఇలా తప్పుడు రాతలు, ఇలా మొహాలు మండ. సరే, ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందనేది చూద్దాం. సుప్రీంకోర్టుకే ద్వివేది మస్కా. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలు ఆపాలంటూ ఏడాది ఏప్రిల్ 29, మే 10న కోర్టు ఆదేశం. ఇప్పటికే కలెక్టర్లతో కోర్టుకు తప్పుడు నివేదికలు. అక్రమాలపై మే 15న సుప్రీం చేతికి ఆధారాలు. ఆ మరునాడే చర్యల కోసం సుప్రీం ఆదేశాలు. అయితే మైండ్ గేమ్ ఆడిన గోపాలకృష్ణ ద్వివేది 15వ తేదీతో 16న అధికారులకు నోటీసులు. సుప్రీం చెప్పకముందే చర్యలు అన్నట్టు కలరింగ్. 19న ఇచ్చిన అఫిడవిట్లో అదే ప్రస్తావన. కానీ కేసుల్లో విచారణ లేదు. నోటీసులతో సరి. జగన్ సర్కారును కాపాడేందుకు విఫల ప్రయత్నం. మోయలేనంత భారం ఉంది. ఓకే. శరణు ఢిల్లీ అండ కోసం జగన్ పాట్లు. కేంద్ర సర్కారుకు బయట నుంచి మద్దతు. లిఖితపూర్వకంగా బీజేపీకి సమాచారం. అంశాల వారీగా కాదు, అన్నింటికీ జై. పాత కేసులకు తోడు కొత్త స్కాములు. 5 ఏళ్ల పాలనలో అడ్డగోలు నిర్ణయాలు. చంద్రబాబును అరెస్టు చేయించి ఆనందం. తనను అరెస్టు చేస్తారనే జగన్ ఆందోళన. ఇప్పుడు యాక్చువల్గా లోక్సభలో మనకి స్పీకర్ ఎన్నికలు జరుగుతున్నాయి కదండి కేంద్రంలో. దానికి ఏంటంటే, నేను మీకు మద్దతు ఇస్తానురా దేవుడా, నన్ను ఆ కేసులు పెట్టకుండా కాపాడండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అన్నట్లుగా ప్రవర్తిస్తాను అనమాట. బయట నుంచి లేఖ రాశారు, నా మద్దతు మీకే, మీరు ఏ బిల్లు పాస్ చేసినా సరే మీరు ఏది చెప్తే దానికి జై నేను అంటాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నా అనమాట జగన్. ఎందుకు అంటే తను చేసినటువంటి అక్రమాలు బయటపడకుండా కాపాడుతారు అన్న ఉద్దేశంతో. స్పీకర్ పదవికి పోటీ. కేజ్రీ బెయిల్పై స్టే. ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా పోలేదు. కాంగ్రెస్ పార్టీ గురించి అంటున్నారండి. ఓకే, ఇవండి 3 ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.